సాధారణంగా ఒక కంపెనీ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు. బిల్డర్ ఇల్లు కట్టుకోవడానికి మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక తేడా ఉంటుంది. మనం ఇల్లు కట్టేటప్పుడు బోరు వాటర్ని వాడం. అవును. సాధారణంగా మంచి వాటర్, నది వాటరు, కాలువ వాటరు తెప్పిస్తాం. ఎందుకని? ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అట్లా ఉండాలి. అవును. అట్లాగే మామూలు కాల్చిన ఇటుకలు, ఎర్రటి ఇటుకలు తెప్పించుకుంటాం. అంతే. అదే వాళ్ళు చేసేటప్పుడు సిమెంటు ఇటుకనైనా వాడతారు. కట్టేస్తారు. అంటే ఏంటి, ఒక రొటీన్ ప్రాసెస్ నడుస్తుంటది. అంటే మనది అన్నప్పుడు ఉండే ఫీలింగు, ఎవరిదైతే మనకేంటి అనేటప్పుడు ఉండే ఫీలింగు, నా పని అయిపోయిందిలే అనే ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్. ఇప్పుడు పరిశ్రమల విషయంలో అదే జరుగుతుంది. పరిశ్రమలకి ఏం చెప్తున్నారు? మీ అంతటా మీరు సెల్ఫ్ ఆడిట్ చేసుకోండి అని చెప్తున్నారు. అది చెప్పినంత కాలం వాళ్ళు యాక్చువల్గా అయితే గనక మరింత సిన్సియర్గా చేయాలి. వాళ్ళు ఏం చేశారు? తన ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాడు, తన పరిశ్రమ 10 మందిది అనే లెక్కను చూసుకున్నాడు. ప్రతి చోట మీకు విశాఖపట్నంలో జరిగేది ఎప్పుడు అదే సమస్య. అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు అందులో ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ ఇంటి భవనాలు చూడండి, ఎప్పుడన్నా ప్రమాదాలకు గురైనవి అని చూడండి. అక్కడ అగ్ని ప్రమాదాలు, తగలబడే పరిస్థితులు ఉండవు. అదే ఈ పరిశ్రమల దగ్గరకు వచ్చేటప్పటికి మినిమం ఒక ₹1 కోటి ఖర్చు, మాక్సిమం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మెజర్స్ తీసుకోవడానికి. అట్లాగే ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకోవడానికి ఖర్చు అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం జరిగిందండి,